అయినా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏదైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. హల్లెలూయా. నేను పాడింది మీరు పాడింది. నేను ఇందులో ఒక పదం, ఆ పాటలో ఉన్న పదం తీసేసి ఒక పాటలో ఉన్న పదం కలిపాను. ఏ పాఠం చెప్పండి? స్థితి పెట్టాను, కథ తీసే స్థితి పెట్టాను. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని రాశాడు పాట. బాగుంది, పాడటానికి బాగుంది, వినడానికి అసంభవం. కానీ ఆ కథ తీసేసిన స్థితి పెట్టాను. ఏదైనా చేయగలము, స్థితి మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా. ఈ పదంలో సేమ్ కథను తీసి స్థితిని పెట్టాను. ఎందుకంటే కథను ఎందుకు తీసాను, స్థితిని ఎందుకు పెట్టానంటే వినడానికి అనుసూపుగా ఉన్నప్పుడు కథే. కానీ కథలు కూడా మాకు రాశాడు, కథలు చెప్ప మాకు రాశాడు. ఇప్పుడు మనం ఒక పిక్చర్ చూసామనుకో, అది ఎవరు రాస్తారు కదా, ఎవరు కథ. ఇప్పుడు కథ రాసి ఒక పిక్చర్ వదులుతాడు, కథ రాసి ఒకటి రాస్తాడు, రచయిత రాసి ఒక సినిమా తీసేసి ఫిల్మ్ రిలీజ్ చేస్తాడు. బాగా సక్సెస్ అయింది, డబ్బులు వస్తాయి. ఆ కథ నిజమా? కథ అది కథ నిజమా? అది నిజమేనా? నేను చెప్పింది కరెక్టేనా? అది నిజమా? కథ చెప్పాలి. కథ నిజమా? కథ కథలో పెట్టి కొట్టాలని రాశాడు రచయిత, కానీ రియల్గా కొట్టడు. కాబట్టి వినడానికి సొంపుగా ఉంది, కథ పెట్టాడు, పదం బాగుంది, హైలైట్ అయింది, ఓకే డోంట్ వరీ, పరిశ్రమ. కానీ బైబిల్లో కనుక పరిశ్రమ చేస్తే మన బైబిల్లో ఉన్న జరిగిన ప్రతి ఒక్క స్టోరీ కథ కాదు, రియల్. బైబిల్లో దావీదు సింహాన్ని చంపాడు, కథ నిజమా? అది కథ, ఇది రియల్. కాబట్టి రియల్ పదాలే పెట్టాలి మన దేవుడికి. గడిగా స్తోత్రాలు చూద్దామా? చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా? ఇప్పుడు కథ వేరు, రియల్. నేను స్థితి ఎందుకు పెట్టానంటే మన స్థితిలో ఒకప్పుడు ఘోరంగా ఉండి ఆయన ఇప్పుడు స్థితి మొత్తం గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు ఒకప్పుడు స్థితి బాగాలేదు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదుని రాజుని చేసి స్థితి మొత్తం మార్చేశాడు. కాబట్టి నీ స్థితులన్నీ పరిస్థితులన్నీ మార్చిన దేవుడు. కాబట్టి కథ కాదు మన దేవుడు చేసేది, స్థితినే మారుస్తాడు. చెప్పబడదు మెస్సైకి. కాబట్టి కథలు చెప్పే దేవుడు కదా మన దేవుడు, నీ స్థితులు మార్చే దేవుడు. కానీ వినడానికి అనుసంపుగా ఉందని ఆ పదం వాడారు, హైలైట్ అయింది వేరే, సరే డోంట్ వరీ. కానీ రియల్గా బైబిల్ కాడికి వస్తే కథ కన్నా స్థితే పోదు. నీ పరిస్థితులు ఒకప్పుడు గందరగోళం, నా పరిస్థితులు ఒకప్పుడు గందరగోళం, గత 10 రోజులు గందరగోళం, ఈ నెల మొత్తం ఎన్నో గందరగోళాలు సాగే. నా స్థితులు మొత్తం చాలా ఎన్నో పరిస్థితులు మొత్తం తారుమారైనట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? స్థితి మొత్తం మార్చేస్తూ ఉన్నాడు మనం. కాబట్టి నేను కథ కాదు, ఇది రియల్. ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న కథలా రియలా? కథలా రియలేనా? గడిగా స్తోత్రాలు చేద్దాం.